తెలంగాణకు మంచి గుండు కొట్టి తమ్మి నీకు దండం పెడతాని అన్న నేను మాట్లాడని నాకు వచ్చింది మాట్లాడని నాకు రాదు అట్లా తమ్మి ఆడ గుండు చేసి అందరికి సున్నం పెట్టడానికి వచ్చిండు రేవంత్ రెడ్డి కాబట్టి గుండు చేపించడానికి మంచిగా గుండు మామూలుగా చేస్తే ఏం కాదు తిరుపతిలో మొత్తం తోలు తీస్తున్నాడు మెజల్ బయటికి బేజాలు తీస్తున్నాడు రేవంత్ రెడ్డి అర్థమవుతుందా బేజ తీసి బయట ఫ్రై చేసుకొని మళ్ళీ బఫర్ జోన్ అంటాడు దాన్ని తెలిసి పెట్టుకోండి ఎవడు పెట్టుకున్నా కానీ వేస్ట్ గాడు ఎప్పుడు వీడు ఏంటంటే బ్రోకర్ ఆ బ్రోకర్ ఎప్పుడు దాని రేట్ పెంచాడు తెలియదు ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఐటీ మినిస్టర్ అంటుండే కదా ఆయన నిన్న ఒకటి చూడండి సోనియా గాంధీ వచ్చింది ఒక బాడీ గార్డు వీని నూకేస్తున్నాడు అంటే వీనికి ఎంత ఆడవానికి ఉన్నదో చూసుకోండి ఒక వీడియో చూడండి మీడియాకి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఒక బాడీ గార్డు వీని నూకేస్తున్నాడు అంటే ఒక ముఖ్యమంత్రి కాదు వీడు ఆమెకు గులాంగిరి చేస్తున్నాడని ఆ వీడియోలో మీరు చూడండి ఒక రైఫిల్ మాస్టర్ కు సోనియా గాంధీకి బాడీ గార్డ్ వీని నూకేస్తుండే ఇక ముఖ్యమంత్రి స్థాయి తెలంగాణని ఎక్కడ వరకు దిగజార్చిండో చూడండి ఇక్కడ ఈ రోజు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా మొత్తం కలెక్టర్ ఆఫీసులు అన్నిటి చోట కూడా తెలంగాణ తల్లి విగ్రహం పెడతా ఉన్నారు నయా తెలంగాణ తల్లి విగ్రహం నయా తెలంగాణ అంటే బికారీ తల్లిని పెడుతుండు నయా బికారీ అవతారం ఎత్తుకుంటారు వారం ఏడాదికి ఒక్కసారి బిచ్చపోలు కూడా డ్రెస్సింగ్ చేంజ్ చేస్తారు బికారీ తల్లిని పెట్టిండ కాంగ్రెస్ బికారీ తల్లిని పెట్టిండు రేవంత్ రెడ్డి ఎప్పటికైనా ఉద్యమాల గడ్డలకెంచి వచ్చింది మా తెలంగాణ తల్లిని ఒక రూపం తీసి ఇట్లాంటి తెలంగాణ బంగారు తెలంగాణ కావాలనుకున్నాం కానీ బతుకమ్మని తీసేసి వీనికి బతుకు నాశనం అయిపోతుంది 100 సార్లు చెప్తున్నా నేను ఇది చేతులకించి ముత్తైద బతుకమ్మని తీసేసి ముండమోసిన ఆమె తెలంగాణ చేతిలో పెడితే మంచిది కాదు బతుకమ్మని తీసేసి నువ్వు ఎవరిని పెడుతున్నావు ఎవరికి చూపిస్తున్నావు ఓటేయమంటున్నావు కాంగ్రెస్ కు బతుకమ్మ చీర కట్టుకొని పోయి ఓటేయమని చెప్తున్నాడు మూర్ఖుడు ఇవన్నీ మళ్ళీ ఎవరు ఎన్నికల సంఘం అవి లేవా ఎన్నికలు ఎవరు లేడు హోమ్ మినిస్టర్ లేడు ఆ ఎన్నికల సంఘం అంటారు చూడు సెంట్రల్ నుంచి వాళ్ళు లేరు ఎవరు లేరు వీనికి కాబట్టి వీడే మొత్తం అనుకొని చేస్తున్నాడు పుట్టాడు ఎన్ని రోజులలో ఎక్కడ గాయపోతాడో మన సీటుకే గోవింద ఎప్పుడు సీటు విగ్రహాలన్నీ కూడా కలెక్టర్ ఆఫీస్ దాని మీద కూడా తింటాడు కదా ఓపెన్ చేస్తే ఏం చేస్తాం ఓపెన్ చేయండి మనం ఏమొచ్చినాక అన్ని తీసేస్తాం రేవంత్ రెడ్డి గాంధీ భవన్ కి పంపిస్తాం అంతే కదా అంతే ఇక రాజీవ్ గాంధీ ఆ ట్రంప్ పేరు పెడతాడంట